వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రీవియస్ టీఎస్ఆర్జేసీ నందు అడిగిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్పుకుందాం. ప్రాబ్లం చెప్పుకోవడానికి ముందుగా మనము ఈ చాప్టర్లోని మెయిన్ ఇంపార్టెంట్ థీరమ్స్ని ఇక్కడ రాయడం జరిగింది. ఒకసారి స్టూడెంట్స్ వీటిని స్టేట్మెంట్స్ చదవండి. మీరు ప్రూఫ్ కూడా నేర్చుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా మనం ఎంట్రన్స్ నందు అడిగినప్పుడు ఈజీగా మనం చేయగలం. ఓకేనా? సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. In an equilateral triangle ABC, D is a point on side BC such that BD is equal 1/3 of BC. Then 9 into AD square is equal to, ఇది టెక్స్ట్ బుక్లో ఉంది. డైరెక్ట్ ప్రాబ్లం. మనకు ఆన్సర్ 7AB స్క్వేర్ వస్తుంది. ఓకేనా? డైరెక్ట్ ప్రాబ్లం. కానీ చూద్దాం ఆన్సర్ 7AB స్క్వేరా కాదా. ఓకేనా? చూడండి, ట్రయాంగిల్ ABC is an equilateral triangle. Here what is given? BD is 1/3 of BC. BD is 1/3 of BC. So ABC is a equilateral triangle means నేను AB is equal to ఏమనుకుంటే స్మాల్ a అనుకుంటే లెంత్ ఆఫ్ ద సైడ్ ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఏమవుతుంది? ఇది కూడా a అవుతుంది, ఇది కూడా a అవుతుంది. ఓకేనా? మరి BD ఈజ్ ఈక్వల్ 1/3 ఆఫ్ BC మీన్స్ BD ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? BD ఈజ్ ఈక్వల్ టు ఐఎమ్ టేకింగ్ A/3. BC ఈజ్ ఈక్వల్ టు A కా. ఓకేనా? నెక్స్ట్ హియర్ ఐఎమ్ డ్రాయింగ్ AE పర్పెండిక్యులర్ టు BC. నేను తీసుకున్నట్లయితే AE ఏమవుతుంది? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మనము ఒక పర్పెండిక్యులర్ని డ్రా చేస్తే ఒక వర్టెక్స్ దాని ఆపోజిట్ సైడ్కి మనం అంటే ఆల్టిట్యూడ్ తీసుకున్నట్లయితే అది ఏమవుతుంది? మీడియన్ అవుతుంది. ఓకేనా? సో మీడియన్ ఏ ఈజ్ మీడియన్ ఆఫ్ BC కాబట్టి ఓకేనా, ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ BC, ఈజ్ మిడ్ పాయింట్ ఆఫ్ BC. సో BE ఈజ్ ఈక్వల్ టు EC ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ BC. హాఫ్ ఆఫ్ BC మీన్స్ హాఫ్ ఆఫ్ BC ఈజ్ ఈక్వల్ టు A/2. ఓకేనా? మనం సింపుల్గా చెప్పుకుందాం. నెక్స్ట్ మనము ఇక్కడి నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేద్దాము? D వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. D ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? D ఈజ్ ఈక్వల్ టు BE మైనస్ BD. ఓకేనా? ఈ BE DE ఈజ్ ఈక్వల్ టు BE మైనస్ BD. ఇది తీసేస్తే మనం Dని వస్తుంది. మనం ఇప్పుడు BE వాట్ ఈస్ BE వాల్యూ? BE ఈజ్ ఈక్వల్ టు EC ఈజ్ ఈక్వల్ హాఫ్ ఆఫ్ BC ఈజ్ ఈక్వల్ A/2. సో దిస్ వాల్యూ ఈజ్ A/2 మైనస్ BD. దిస్ ఈజ్ గివెన్ 1/3 of BC. BC is equal to A means A/3. A/2 minus A/3, that is cross multiplication 3A minus 2A/6 means A/6. This is A/6. మనకు DE వాల్యూ A/6 వచ్చింది. ఓకేనా? ఇక్కడ ఇది మనం ఈక్విలేటర్ ట్రయాంగిల్ యొక్క హైట్ ఆఫ్ ద ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఏమవుతుంది? హైట్ అంటే దట్ ఈస్ AE ఏమవుతుంది? AE వాల్యూ మనకు తెలుసు. మనకు లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ A అయితే దెన్ A హైట్ H ఈజ్ ఈక్వల్ √3/2 ఇంటూ A కదా. A ఈజ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ A అండ్ DE ఈజ్ ఈక్వల్ టు A/6. సో ఇప్పుడు ADE ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. ఓకేనా? సో ఐఎమ్ రైటింగ్ దిస్ వన్. AD స్క్వేర్ మనకు కావాల్సింది AD స్క్వేర్ వాల్యూ కదా, కాబట్టి AD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు DE స్క్వేర్ ప్లస్ AE స్క్వేర్ బై పైథాగరస్ థీరం. వాట్ ఈజ్ DE? A/6. సో A/6 హోల్ స్క్వేర్ ప్లస్ AE మీన్స్ √3/2A హోల్ స్క్వేర్. ఓకేనా? చూడండి, AD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A/6 హోల్ స్క్వేర్ మీన్స్ A²/36. A²/36 ప్లస్ దిస్ ఈస్ √3కి స్క్వేర్ ఏకి స్క్వేర్ మీన్స్ √3కి ఈ రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది అంటే 3A²/4 అవుతుంది. 3A²/4. చూడండి, ఇక్కడ లైక్ ఫ్రాక్షన్గా మార్చుకున్నట్లయితే AD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36కి 4. LCM ఆఫ్ 36 and 4 ఈజ్ 36. సో మనం ఇక్కడ 9తో మల్టిప్లై చేసినట్లయితే A² ప్లస్ 9 ఇంటూ 3A². ఓకేనా? 27A² అవుతుంది.
బై 36. ఎందుకు 36 అనేది ఎల్సిఎం కాబట్టి చూడండి ఏడీ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ 27 ఏ స్క్వేర్ మీన్స్ 28 ఏ స్క్వేర్ 28 ఏ స్క్వేర్ బై 36. 4 7s 4 9s మనకి ఏం మిగిలింది 9AD స్క్వేర్ క్రాస్ మల్టిప్లై చేస్తున్నా 9AD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ ఏ స్క్వేర్. ఇక్కడ చూడండి 7 ఇంటూ ఏ స్క్వేర్ 7 ఇంటూ ఏ స్క్వేర్. ఏ ఈజ్ ఎనీ సైడ్ ఆఫ్ మనకు ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఈక్వలేటర్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనం బీసీ అయినా రాసుకోవచ్చు, ఏసీ అయినా రాసుకోవచ్చు, ఏబీ అయినా రాసుకోవచ్చు. ఇక్కడ మనకు ఆప్షన్లో ఏముంది అన్ని ఏబీలే ఉన్నాయి కాబట్టి ఏబీ రాసుకోవాలి. ఏ దగ్గర ఏ స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ ఏబీ. సో దిస్ ఈజ్ 7AB స్క్వేర్ 9AD square is equal to 7 into AB square, that is third option. Okay, next second problem. In the given figure DE, so this is DE parallel to BC and AE is to EC is 4:7. Okay, then BC this is BC is to DE value we have to find. Okay na, here given DE is parallel to BC and AE is to EC is given. Okay na, by BPT, by basic proportionality theorem, DE parallel to BC means మనం ఏమని రాయొచ్చు అక్కడ ఏమవుతుంది దిస్ DE డివైడ్స్ అదర్ టూ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో కదా. సో AD దాని నుంచి DE parallel to BC implies AD by DB is equal to AE by EC is equal to 4:7R. ఓకేనా చూడండి మరి హియర్ ఇన్ ట్రయాంగిల్ ADE ఒకసారి చూడండి ఐఎమ్ టేకింగ్ ట్రయాంగిల్ ADE అండ్ ట్రయాంగిల్ ABC. In triangle ADE and triangle ABC, angle A is common. Angle A is equal to angle A means common angle. Common angle. Next, this angle is equal to this angle. Here DE is parallel to BC means this is treated as transversal. So angle ADE is equal to angle B. This means these are corresponding angles. Okay na. So angle AED also is equal to angle ACB. So this angle is equal to this is equal to this since corresponding angles. Okay na. DE parallel to BC means corresponding angles are ఈక్వల్. ఎందుకు ఇక్కడ ఏబి అనేది ఏమవుతుంది ఈ రెండు ప్యారలల్ లైన్స్కి ట్రాన్వర్సల్ అయినట్లయితే దిస్ ఇట్స్ కరస్పాండింగ్ యాంగిల్ ఈజ్ దిస్. ఓకేనా, దీనికి కరస్పాండింగ్ యాంగిల్ ఇది అవుతుంది. కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి మనం అవి ఈక్వల్ తీసుకుంటున్నాం. సో యాంగిల్ ఏడీ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అండ్ యాంగిల్ ఏఈడి ఈజ్ ఈక్వల్ యాంగిల్ సి సింపుల్గా. సో ట్రయాంగిల్ ఏడిఈ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏడిఈ, దీని నుంచి ఏం రాయొచ్చు సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి. ఓకేనా, టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ మీన్స్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. సో మనకు చూడండి ఇక్కడ మనము డిఈ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది బీసీ ఈజ్ టు డిఈ ఫైండ్ అవుట్ చేయాలి. బీసీ ఈజ్ టు డిఈ. ఓకేనా, సో బీసీ ఈజ్ టు డిఈ ఈజ్ ఈక్వల్ టు మీన్స్ బీసీ బై డిఈ ఈజ్ ఈక్వల్ టు బీసీకి కరస్పాండింగ్ డిఈ, అలానే ఏబి బై ఇందులోని బీసీకి కరస్పాండింగ్ యాంగిల్ డి కదా. సో ఏబికి కరస్పాండింగ్ యాంగిల్ ఏడి తీసుకుంటా. నెక్స్ట్ రిమైనింగ్ థర్డ్ వన్ ఏసీ బై ఏఈ ఈజ్ ఈక్వల్ వాట్ ఏమవుతుంది చూడండి, ఏసీ బై ఏఈ, ఏసీ ఎంత 4 + 7, సో 11 బై ఏఈ మీన్స్ 4. సో బీసీ బై డిఈ ఆర్ ఏబి బై ఏడి, ఏసీ బై ఏఈ ఏదైనా కూడా మనకు ఎంత వస్తుంది ఆన్సర్ 11/4 మీన్స్ 11:4. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ మనము ట్రయాంగిల్ ఏడిఈ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి అని ప్రూవ్ చేసినాం సింపుల్గా.
ప్రూవ్ చేసేసి కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో కాబట్టి ఏమని తీసుకున్నాను, బీసీ ఈజ్ టు డిఈ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి నేనేం తీసుకున్నాను, ట్రయాంగిల్ ఏబీసీలో ఉన్న ఒక సైడ్కి దాని ఏడీఈలో కరస్పాండింగ్ సైడ్ తీసుకున్నాను. ఏబీసీలో బీసీ తీసుకున్నాను, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది బీసీ కాబట్టి దాని కరస్పాండింగ్ సైడ్ ఏమవుతుంది, ఏడీఈలో డిఈ అవుతుంది, బీసీకి డిఈ. తర్వాత ఇందులో ఉన్న ఏబీకి ఏడీ అవుతుంది కరస్పాండింగ్ సైడ్. తర్వాత ఇందులో ఉన్న ఏసీకి ఇందులో ఏఈ అవుతుంది. దీస్ ఆర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. మనకు ఏసీ ఈజ్ టు ఏఈ ఏమని తెలుసు, దిస్ ఈజ్ గివెన్ 11. ఏసీ దిస్ ఈజ్ 4, దిస్ ఈజ్ 7 మీన్స్ ఏసీ వాల్యూ ఇస్ 11, ఏఈ వాల్యూ ఇస్ 4 అంటే 11:4. ఓకేనా. మనము ఇక్కడ ఏం చేసినాము, సింపుల్గా ఇది ఈక్విలేటర్ ట్రయాంగిల్ అని తీసుకొని ఇది ఏ అనుకున్నాము, ఇక్కడ ఏ అనుకున్నాము, ఇది ఏ అనుకున్నాము. ఏడి అనేది ఎలా డి ఈజ్ ద డి ఏమవుతుంది, డి ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద సైడ్ బీసీ. ఎలా ఉంది, సచ్ దట్ బీడీ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ బీసీ. 1/3 ఆఫ్ బీసీ మీన్స్ 1/3 ఆఫ్ ఏబీ, ఆల్సో 1/3 ఆఫ్ ఏసీ. ఎందుకు, దిస్ ఈజ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ కాబట్టి మనం దీని ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకున్నాం కాబట్టి బీడీ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ ఏ, దట్ ఈస్ A/3. బీడీ వాల్యూ మనకి A/3 వచ్చింది. మనం ఒక ఆల్టిట్యూడ్ తీసుకున్నాము, పర్పెండిక్యులర్ మీన్స్ అదేమవుతుంది, మీడియన్ అవుతుంది. కాబట్టి బిఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ బీసీ ఆర్ హాఫ్ ఆఫ్ ఏబీ ఆర్ హాఫ్ ఆఫ్ ఏసీ మీన్స్ దట్ ఈస్ A/2. ఇప్పుడు నెక్స్ట్ డిఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. సింపుల్గా డిఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనం ఏం చేసినాం, డిఈ వాల్యూ చూడండి, బిఈ మైనస్ బీడీ, బిఈ మైనస్ బీడీ మీన్స్ A/2 మైనస్ A/3. సో దట్ ఈస్ A/6. ఈ వాల్యూ A/6 వచ్చింది. ఇది మనకు హైట్ ఆఫ్ ద ఈక్విలేటర్ ట్రయాంగిల్ వాల్యూ మనకు తెలుసు, h ఈజ్ ఈక్వల్ √3/2 ఇంటూ ఏ, దట్ ఈస్ h ఈజ్ మీన్స్ ఏడి. సో ఏడి ఈజ్ ఈక్వల్ √3/2 ఇంటూ ఏ, ఏఈ ఈజ్ ఈక్వల్ టు, సో డిఈ ఈజ్ ఈక్వల్ టు A/6 బై పైథాగరస్ థియరం ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ ప్లస్ ఏఈ స్క్వేర్ అని వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు 9AD² ఈజ్ ఈక్వల్ 7AB² వచ్చింది. ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏమో ratio of BC is to DE is 11:4. Okay. Now third problem. The angles of a triangle are 30 degrees, 60 degrees and 90 degrees. The ratio of its sides is, okay na, manaku em telusu, the angles of a triangle are A, B, C. Then the ratio of its sides emoutai sin A is to sin B is to sin C. Okay na. So manaku మరి ఈ సైడ్స్ రేషియో ఆఫ్ ది సైడ్స్ ఏమవుతుంది, sin 30 degrees ఈజ్ టు sin 60 ఈజ్ టు sin 90. ఓకేనా. 1/2 sin 30 వాల్యూ, sin 60 వాల్యూ √3/2 ఈజ్ టు sin 90 వాల్యూ 1. ఓకే. 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 1 ఈజ్ టు √3 ఈజ్ టు 2. 1 is to √3:2 means second option. Okay. Simply మనం the angles of triangle, suppose ABC and like the ratio of its sides ఏమవుతుంది, sin A is to sin B is to sin C. సో ఇక్కడ మనం A వాల్యూ 30 తీసుకుని B వాల్యూ 60, C వాల్యూ 90, sin 30 వాల్యూ 1/2, sin 60 వాల్యూ √3/2, sin 90 వాల్యూ 1. దాని నుంచి మనకి ఏమొస్తుంది, రేషియో ఆఫ్ ఇట్ సైడ్స్ is 1 is to √3:2. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం. In an equilateral triangle ABC, if AD perpendicular to BC, then అయితే మరి ఇందులో ఏది రైట్ అన్నట్టు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అని అనమాట క్వశ్చన్. చూడండి ఇక్కడ అన్ని రైట్ సైడ్ 5AB² 4AD² ఈజ్ ఈక్వల్ 5AB² ఈజ్ ఈక్వల్ 4AD² ప్లస్ ఈజ్ ఈక్వల్ సెకండ్ వన్ 3AB² ఈజ్ ఈక్వల్ 4AD², థర్డ్ వన్ 4AB² ఈజ్ ఈక్వల్ 3AD², ఫోర్త్ వన్ 2AB² ఈజ్ ఈక్వల్ 3AD². ఓకేనా. మనము సపోజ్ ఇది ఏ అనుకుంటే ఇది మొత్తం బీసీ కూడా ఏనే అవుతుంది, ఏ అవుతుంది, ఇది కూడా ఏనే, ఈక్విలేటర్ ట్రయాంగిల్ కాబట్టి 3 sides ఈక్వల్. మరి ఏడీ ఈజ్ ఈక్వల్ వాట్, హైట్ ఆఫ్ ద ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఇస్ √3/2 ఇంటూ సైడ్, అంటే ఏడీ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఏడీ ఈజ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ సైడ్. అంటే ఇక్కడ లెంత్ ఆఫ్ ద సైడ్ ఏబీ కానీ ఏ తీసుకున్నాం అనుకోండి, మనం ఏబీ అయినా రాసుకోవచ్చు, బీసీ అయినా రాసుకోవచ్చు, ఏసీ అయినా రాసుకోవచ్చు, 3 sides ఈక్వల్ కాబట్టి √3/2 ఇంటూ సైడ్ మీన్స్ ఏబీ అని తీసుకుంటున్నాం. మనకు ఆప్షన్లు అన్నీ ఏబీలలో ఇవ్వడం జరిగింది కాబట్టి ఏ ప్లేస్లో ఏబీ తీసుకున్నాం. నా స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసినాం అనుకోండి ఏమవుతుంది, AD² ఈజ్ ఈక్వల్ టు
√3కి స్క్వేర్ అంటే 3 ఇంటూ ఏబీకి స్క్వేర్ అంటే ఏబీ స్క్వేర్. ఇక్కడ డినామినేటర్లో 2 కూడా స్క్వేర్ అవుతుంది కదా, √3కి స్క్వేర్ అవుతుంది, ఏబీకి స్క్వేర్ అవుతుంది, 2కి స్క్వేర్ అవుతుంది. సో దిస్ ఈజ్ 2 స్క్వేర్ అంటే 4. క్రాస్ మల్టిప్లై చేస్తే 4AD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3AB స్క్వేర్. సో 4AD స్క్వేర్. సో 4AD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3AB స్క్వేర్. దిస్ ఈజ్ సెకండ్ ఆప్షన్. ఓకేనా? నా ఫిఫ్త్ ప్రాబ్లం టీఎస్ఆర్జేసీ 2016 రావడం జరిగింది. 5th, 6th, 7th, 8th 4 ప్రాబ్లమ్స్ కూడా. 2 isosceles triangles have equal angles and their areas are in the ratio of 16:25. Then the ratio of their corresponding heights is అన్నాడు. ఓకేనా? చూడండి మన థీరం 8.6 ratio of the areas of 2 similar triangles is equal to the ratio of the squares of their corresponding sides. ఓకేనా? సో ఇయర్ 2 isosceles triangles have equal angles. సో ఏమవుతుంది, ఏ ప్రాపర్టీ ప్రకారము, సిమిలారిటీ ప్రకారము ఏమవుతుంది, 2 isosceles triangles ఆర్ సిమిలర్ అవుతాయి. కాబట్టి దేర్ రేషియో ఆఫ్ దేర్ ఏరియాస్ ఆఫ్ ద చూడండి ఇక్కడ ద రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ 2 similar triangles ఈజ్ ఈక్వల్ టు ది. సో రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు ది అంటే దట్ ఈస్ 16:25 ఈజ్ ఈక్వల్ టు ది ఏమవుతుంది, ద రేషియో ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్. ఓకేనా? చూడండి ఇయర్ 16:25 ఈజ్ ఈక్వల్ ద రేషియో ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ హైట్స్. ఓకేనా? సో మరి ఇక్కడ మనకు ఇది స్క్వేర్ కదా, మరి మనకు కావాల్సింది రేషియో ఆఫ్ దేర్ కరస్పాండింగ్ హైట్సే, కాబట్టి దీనికి స్క్వేర్ రూట్ వస్తుంది. ఏమవుతుంది, దేర్ ఫోర్ రేషియో ఆఫ్ దేర్ కరస్పాండింగ్ హైట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 16:25. దిస్ ఈజ్ 4:5. రేషియో ఆఫ్ దేర్ కరస్పాండింగ్ హైట్స్ ఈజ్ ఈక్వల్ 4:5. దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. సింపుల్గా మన థీరం 8.6 ద్వారా మనం సింపుల్గా దీనికి ఆన్సర్ చేయడం జరిగింది. ఓకేనా? మనం ఈ విధంగా 2 isosceles triangles అని ఈ విధంగా రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ 2 similar triangles అని ఇచ్చినప్పుడు రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ 2 similar triangles ఈజ్ ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ తీసుకొని మనం దీన్ని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? నౌ 6th ప్రాబ్లం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి AD is bisector of angle A. యాంగిల్ ఏకి AD అనేది బైసెక్టర్, యాంగిల్ బైసెక్టర్ అవుతుంది. ఓకేనా? ఇఫ్ BD ఈజ్ ఈక్వల్ 5 centimeters అండ్ BC ఈజ్ ఈక్వల్ 7.5 centimeters BC, దెన్ AB ఈజ్ టు ACని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? మనము ఏదైనా ఒక యాంగిల్ నుంచి ఒక యాంగిల్ బైసెక్టర్ అని తీసుకుంటే ఈ యాంగిల్ బైసెక్టర్ ఏకి యాంగిల్ బైసెక్టర్ AD కాబట్టి ఈ AD ఏం చేస్తుందంటే ఈ BCని దీనికి ఎదురుగా ఉన్న సైడ్ని ఏ రేషియోలో అయితే డివైడ్ చేస్తుందో అది ఏమవుతుంది, ఈ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది BCని అంటే BD ఈజ్ టు DC ఎలా ఉంటుందంటే ఈ యాంగిల్ కలిగి ఉన్న సైడ్స్ని ఏ రేషియోలో అయితే డివైడ్ చేస్తుందో అదే రేషియోలో డివైడ్ చేస్తుంది అనమాట. అంటే చూడండి ఇక్కడ ద ఇంటీరియర్ బైసెక్టర్ ఆఫ్ ద ఇంటర్నల్ బైసెక్టర్ ఆఫ్ అన్ యాంగిల్. చూడండి AD అనే ఇంటర్నల్ బైసెక్టర్ ఆఫ్ అన్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ డివైడ్ ద ఆపోజిట్ సైడ్ అంటే BCని డివైడ్ ద ఆపోజిట్ సైడ్ ఇంటర్నల్లీ ఇన్ ద రేషియో ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ కంటైనింగ్ ద యాంగిల్. ఇది ఎలా డివైడ్ చేస్తుంది అంటే ఈ యాంగిల్ని అంటే ఈ సైడ్ని ఎలా డివైడ్ చేస్తుంది అంటే ఈ యాంగిల్ని కలిగి ఉన్న ఏవైతే సైడ్స్ ఉన్నాయో ఆ సైడ్స్ రేషియోలను డివైడ్ చేస్తుంది. చూడండి ద ఆపోజిట్ సైడ్ ఇన్ ఇంటర్నల్లీ ఇన్ ద రేషియో ఆఫ్ ద సైడ్స్ కంటైనింగ్ ద యాంగిల్, ఇన్ ద రేషియో ఆఫ్ ద సైడ్స్ కంటైనింగ్ ద యాంగిల్. ఈ యాంగిల్ కలిగి ఉన్న సైడ్స్ని కదా ఆ రేషియోలో డివైడ్ చేస్తున్నాయి. సో మనం ఏం రాయొచ్చు, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది AB ఈజ్ టు AC కదా. దేర్ ఫోర్ దీని నుంచి AB ఈజ్ టు AC ఈజ్ ఈక్వల్ టు మనకేమవుతుంది BD ఈజ్ టు DC అవుతుంది. BD ఈజ్ టు DC. మరి వాట్ ఈజ్ DC? BC వాల్యూ 7.5, BD వాల్యూ 5 centimeters. 5ని తీసేస్తే మనకు DC వాల్యూ 2.5 వస్తుంది సెంటీమీటర్స్. సో దిస్ ఈజ్ BD ఈజ్ ఈక్వల్ టు 5
ఓకేనా. డిసి ఈజ్ ఈక్వల్ 2.5. సో 2.5 1 జా 2.5 2 జా. సో 2:1. దట్ ఈస్ ఏబి ఈజ్ టు ఏసి. ఏబి ఈజ్ టు ఏసి ఈజ్ ఈక్వల్ టు 2:1. సో మనము ఈ ప్రాబ్లం మనకి డైరెక్ట్ దీని ద్వారా మనం ఏం తీసుకున్నాము, యాంగులర్ బైసెక్టర్ అనేది ఏం చేస్తుంది చూడండి. ఇంటర్నల్ బైసెక్టర్ ఆఫ్ అన్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ డివైడ్ దీని యొక్క ఇంటర్నల్ యాంగులర్ బైసెక్టర్ తీసుకున్నట్లయితే అది దీని యొక్క ఆపోజిట్ సైడ్ని ఏం చేస్తుంది, డివైడ్ ద ఆపోజిట్ సైడ్ ఇంటర్నల్లీ ఇన్ ద రేషియో ఆఫ్ ద సైడ్స్ కంటైనింగ్ దిస్ యాంగిల్. కంటైనింగ్ ద యాంగిల్, మనం ఏ యాంగిల్కి అయితే మనము బైసెక్టర్ తీసుకున్నాం, యాంగిల్ బైసెక్టర్ తీసుకుంటాం, అది దాని ఆపోజిట్ సైడ్ ఎలా డివైడ్ చేస్తుందంటే ఈ యాంగిల్ కలిగి ఉన్న సైడ్స్ ఏవైతున్నాయో ఆ సైడ్స్ రేషియోలో డివైడ్ చేస్తుంది. డివైడ్ ద రేషియో ఆఫ్ ద సైడ్స్ కంటైనింగ్ ది యాంగిల్. ఓకేనా. 7th ప్రాబ్లం. ఇన్ ద క్వాడ్రిలేటరల్ DEFG a circle is inscribed touching the quadrilateral at RSPQ. Okay, if ES is equal 5 centimeters, PF is equal 7 centimeters, QG is equal 5 centimeters, DR is equal 4 centimeters, then the perimeter of the quadrilateral is అన్నాడు. ఓకేనా, సింపుల్. మనము ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్కి మనము ఎనీ టాంజెంట్ డ్రా చేయగలము, 2 టాంజెంట్స్ డ్రా చేయగలము. వాటి యొక్క లెంగ్త్స్ ఆఫ్ టాంజెంట్స్ ఆర్ ఈక్వల్. సో ఇది చూడండి, కాబట్టి ఇది ఒక సర్కిల్, ఇది ఈ అనే పాయింట్ నుంచి మనం 2 టాంజెంట్స్ డ్రా, ఈఎస్ అండ్ ఈఆర్ ఆర్ టాంజెంట్స్ అవుతాయి కదా. సో దేర్ లెంగ్త్స్ ఆఫ్ ద టాంజెంట్స్ ఆర్ ఈక్వల్. సో ఈఎస్ ఈజ్ ఈక్వల్ 5 centimeters మీన్స్ ఈఆర్ ఆల్సో 5 centimeters. ఓకేనా. మరి ఇయర్ ఎఫ్ ఇది ఎక్స్టర్నల్ పాయింట్ అయితే ఎఫ్పి అండ్ ఎఫ్ఎస్ ఆర్ టాంజెంట్స్ అవుతాయి ఆ సర్కిల్కి. దేర్ లెంగ్త్స్ ఆర్ ఈక్వల్. సో పిఎఫ్ ఈజ్ ఈక్వల్ 7 centimeters మీన్స్ ఎఫ్ఎస్ ఆల్సో 7 centimeters. సేమ్ వే ఇయర్ జీ అనేది ఎక్స్టర్నల్ పాయింట్ సరే, జీపీ జీక్యూ ఆర్ 2 tangents ఫ్రమ్ జీ. సో దేర్ లెంగ్త్స్ ఆర్ ఈక్వల్. దిస్ ఈజ్ 5, జీక్యూ ఇస్ 5 centimeters మీన్స్ జీపీ ఆల్సో 5 centimeters. ఓకే. నెక్స్ట్ డి నుంచి 2 tangents ఏంటి, డిఆర్ అండ్ డిక్యూ ఆర్ 2 tangents. దేర్ లెంగ్త్స్ ఆర్ ఈక్వల్. దిస్ ఈజ్ 4 మీన్స్ దిస్ ఈజ్ ఆల్సో 4 centimeters. జస్ట్ ఏమవుతుంది, ఇంత ముందుకున్న ఏమున్నాయో వాటిని డబుల్ చేయాలి. 5 + 7 ఎంత, 12. 12 + 5 17. 17 + 4 21 అవుతుంది. ప్రతిదీ డబుల్ అయింది కాబట్టి 42 అవుతుంది. 42 centimeters. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకేనా. చూడండి, డిఆర్ ఇచ్చిండు, మనం డిక్యూ కూడా 4 తీసుకున్నాం. ఈఎస్ ఇచ్చిండు, ఈఆర్ తీసుకున్నాము. ఓకే. నెక్స్ట్ పిఎఫ్ ఇచ్చిండు, పిఎస్ వాల్యూ కూడా అంతే. నెక్స్ట్ జీక్యూ ఇచ్చిండు 5 centimeters అని, మనం జీపీ 5 centimeters తీసుకున్నాం. సో ఆ విధంగా మనకేమొచ్చింది 42 centimeters. ఓకే. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ డిఎఫ్ అండ్ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ అండ్ ట్రయాంగిల్ డిఎఫ్ ఆర్ 30 centimeters అండ్ 18 centimeters రెస్పెక్టివ్లీ. ఇఫ్ బీసీ ఈజ్ ఈక్వల్ 9 centimeters దెన్ ఈఎఫ్ వాల్యూ అంటున్నాం. అంటే ఇక్కడ దీస్ ట్రయాంగిల్ ఏబీసీ అండ్ ట్రయాంగిల్ డిఎఫ్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. సో రేషియో ఆఫ్ perimeter of triangles is equal to ratio of their corresponding sides. Okay na. So ratio of the perimeters of triangles, what is the ratio of the perimeters of triangles? 30:18 direct rastuna is equal to what is ratio of their corresponding sides. So BC ki corresponding side 9 kada, BC ki corresponding side in the year EF or not, BC ki corresponding side EF. So 9:EF అని రాస్తున్నా. ఓకేనా. చూడండి, 6 3 జా 6 5 జా క్యాన్సల్. సో 5/3 ఈజ్ ఈక్వల్ టు 9:EF అంటే 9 EF అని రాద్దాం. క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేస్తే 5 × EF ఈజ్ ఈక్వల్ టు 3 × 9 అంటే 27. EF ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 27/5. 5 5 జా తర్వాత 2 ఉంటుంది, పాయింట్ పెట్టుకొని 5 4 జా. ఓకేనా, 5.4. సో ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 5.4 centimeters. 5.4 centimeters ఈఎఫ్ వాల్యూ. సో దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకేనా.
ఇక్కడ మనము సింపుల్గా 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఇవ్వడం జరిగింది, వాటి యొక్క పెరిమీటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఒక సైడ్ ఇచ్చి దాని యొక్క కరస్పాండింగ్ సైడ్ ఎందుకు కనుక్కోమన్నాడు. సో రేషియో ఆఫ్ ద పెరిమీటర్స్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్. దాని ద్వారా రేషియో ఆఫ్ దేర్ పెరిమీటర్స్ ఏది తీసుకున్నాం 30:18 అని, అండ్ రేషియో ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్ తీసుకున్నాం 9:EF అని. EF వాల్యూ వీ హ్యావ్ టు ఫైండ్, క్రాస్ మల్టిప్లై చేసేసినాము. 27/5 వచ్చింది. 5 1 జా 5 5 జా మళ్ళీ 2 ఉంటుంది, పాయింట్ పెట్టుకొని 5 4 జా. సో EF వాల్యూ ఈజ్ 5.4 centimeters. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ.